ఇక ఇవాళ మనం డాండెడ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక మీరు దీని సీజన్ 1 చూడలేదంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. ఇంకా దానికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక ఎపిసోడ్ 1 స్టడీలో మనం చూసుకున్నట్టయితే మోమోని చూస్తాం. సో ఇక్కడ మోమో ఇప్పుడైతే మిక్స్డ్ హాట్ స్ప్రింగ్ లోనైతే ఉంది. ఇక్కడ తన ముందున్న వాళ్ళు మెల్లమెల్లగా మోమో దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని నోటీస్ చేసి మోమో తన పవర్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ అంతలోనే అతను వెనకంగా మోమోని పట్టుకుని నీళ్ళలో ముంచేస్తాడు. ఇంకా ఇదే మూమెంట్ లో తన ముందున్న హాట్ స్ప్రింగ్ పైప్ అయితే విరిగి తన మీద పడుతుంది. ఇక దీనివల్ల అతను మోమోనైతే వదిలేస్తాడు. ఇక ఇదంతా చూసి మోమో వెంటనే ఇక్కడి పారిపోతూ ఉంటుంది. దీన్ని చూసి వీళ్ళంతా కలిసి మోమో వెంట పడుతూ ఉంటారు. కానీ అంతలోనే హాట్ స్ప్రింగ్ మొత్తం విరిగి వీళ్ళ మీద పడుతుంది. ఇంకా ఇందులోనే ఒక అతను వెంటనే మోమో యొక్క కాల్ని పట్టుకుంటాడు. ఇంకా తన మీద అయితే హాట్ స్ప్రింగ్ యొక్క పిల్లర్ పడుతుంది. ఇంకా మనం చూసుకుంటే ఇదంతా చేసింది ఎవరో కాదు, టర్బో గ్రానీ. ఇప్పుడు మోమో టర్బో గ్రానీ తోటి అంటుంది, నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? సో ఇప్పుడు మనకు తెలుస్తుంది సేకో ఎప్పుడైతే ఈ ప్లేస్ గురించి చెప్పిందో అప్పుడు టర్బో గ్రానీ కూడా విన్నది. ఇక తను కూడా వెళ్దామని డిసైడ్ అయ్యి మోమో యొక్క బ్యాగ్ లోనైతే దాచుకుంది. ఇక చుట్టూ ఇలా జరగడం చూసి టౌన్ లో ఉన్న కొంతమంది అయితే ఇక్కడికి వస్తారు. దీన్ని చూసి మోమో వెంటనే దాక్కుంటుంది. ఇప్పుడు ఇక్కడ మోమో దాక్కోవడం చూసి ఇదంతా వీళ్ళే చేశారని అనుకుంటారు. ఇక వీళ్ళంతా కలిసి వీళ్ళని తిడుతూ ఉంటారు. వాళ్ళు అంటారు, మీరు కీతో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కదా. ఇక దీని తర్వాత వీళ్ళంతా కలిసి వీళ్ళని ఊరంతా ఉరికిస్తారు. సర్లేక ఇలా జరిగినందుకు మోమో టర్బోగ్రానీకి అయితే థ్యాంక్ యూ చెప్తుంది. ఇంకా మోమో అడుగుతుంది, నువ్వు కూడా జీజీ వాళ్ళ ఇంటికి వచ్చావు కదా, నాకైతే అక్కడ ఏ స్పిరిట్ కనిపించలేదు, నీకేమైనా కనిపించిందా? దీనిపై టర్బోగ్రానీ చెప్తుంది, నాకు ఆ ఇల్లు చూస్తుంటే మనిషి యొక్క రక్తంతో నిండినట్టుంది. సరే ఇక ఇంకోవైపు మనం జీజీ ఇంకా ఓకారుని అయితే చూస్తాం. ఇక్కడ మనం చూస్తే వీళ్ళిద్దరు కలిసి ఒక పెద్ద హోల్ ని క్రియేట్ చేస్తుంటారు. ఇక ఇదంతా చూసిన తర్వాత వీళ్ళిద్దరికి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇదే మూమెంట్ లో ఇంటి బయట ఎవరో డోర్ బెల్ కొడుతూ ఉంటారు. ఇది విని జీజీ ఆలోచిస్తూ ఉంటాడు, ఇంటికి మోమో వచ్చినట్టుంది. ఇంకా జీజీ ఒకటేసారి డోర్ ఓపెన్ చేసి చూస్తే సరే వీళ్ళు చూడడానికి అయితే నిజంగా చాలా భయంకరంగా ఉంటారు. ఇక వీళ్ళు వచ్చి రాగానే జీజీ ఇంటికాడ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఒక ముస్లామని చూస్తాం, తిన పేరు వచ్చేసి నాకి. తనంటుంది, జీజీ నువ్వు కూడా వచ్చి తిను. ఇంకా నాకి అంటుంది, నువ్వు ఇల్లుని చాలా నీట్ గానే ఉంచావు. ఇంకా నేను మంచిదాన్ని కాబట్టి నీ దగ్గర రెంట్ కూడా తీసుకోవడం లేదు. ఇంకా ఇంకో వైపు ఏమో నీ పేరెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా నేను కనుక నీ కోసం ఇదంతా చేసి ఉండకపోతే నువ్వు రోడ్ల మీద తిరిగేవాడివి. ఇక ఇదంతా విని ఒకరు అంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు జీజీ ఒకరికి చెప్తాడు, ఇక్కడ మేము రెంట్ కొంటున్నాం. ఇంకా మా పేరెంట్స్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నేను వీళ్ళకి రెంట్ ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కీతో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడి ఓనర్స్. ఇంకా వీళ్ళ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఉండగలిగాను. ఇది విని ఒకరు అంటాడు, అయితే మనం గోడకి బొక్క పెట్టి చాలా తప్పు పని చేశాం కదా. ఇక ఇంకో వైపు మనం ఆ వాల్ ని చూస్తే వీళ్ళు ఒక పోస్టర్ ని వేసి కవర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకే అడుగుతుంది, నువ్వు మాకు చెప్పకుండా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఇది విని జీజీ కవర్ చేస్తూ చెప్తాడు, నా ఫ్రెండ్ నన్ను కలవడానికి వస్తానని చెప్పాడు, అందుకే అతన్ని తీసుకురావడానికి వెళ్ళాను. ఇది విని నాకే అంటుంది, నువ్వు ఎవరైనా స్పిరిట్ మీడియంస్ ని పట్టుకురావడానికి వెళ్ళావా? ఇంకా ఇది విధంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది. వాళ్ళంటారు, ఇక్కడ ఎలాంటి దయ్యం లేదు. ఇంకా చూస్తుంటే నువ్వు ఇంటి పేరుని చెడగొట్టేలా ఉన్నావు. ఇంకా నువ్వు ఇలా కనుక చేసావంటే ఇల్లుని ఎవరు కొనరు. ఇది విని జీజీ అంటాడు, అలాంటిదేమీ లేదు. విని చూస్తే మీకు ఒక మాంత్రికుడిలా అనిపిస్తున్నాడా? ఇప్పుడు నాకి తన గన్ అయితే బయటకు తీస్తుంది. నీకు తెలుసుగా నా దగ్గర హంటర్స్ లైసెన్స్ ఉందని. ఇక ఇలాగే నేను అడవిలో హంటింగ్ చేస్తుంటే ఒక అతను నా గన్ ముంగడికి వచ్చాడు. ఇది విని జీజీ అంటాడు, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుతుంటే అప్పుడే ఇక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. ఇంకా వాళ్ళ వెనకాల గీతా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళంటారు, టౌన్ లో ఉన్న వాళ్ళంతా మా వెనకాల పడ్డారు. ఇంకా అప్పుడే ఈ ఆఫీసర్ మాకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఒక ఆమె అంటుంది, మా ఫ్యామిలీలో ఎవరైనా అరెస్ట్ అయ్యారంటే దాంట్లో తప్పు నీదే ఉంటుంది. ఇప్పుడు తిను కూడా జీజీతో అడుగుతాడు, నువ్వు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? దీనిపై జీజీ చెప్తాడు, నేను మా ఫ్రెండ్ ని తీసుకురావడానికి వెళ్ళాను. ఇప్పుడు తినంటాడు, అబద్ధం చెప్పకు, నాకు అబద్ధం చెప్పే వాళ్ళంటే అస్సలు నచ్చరు. దీనిపై జీజీ అంటాడు, ఒకరు నా బెస్ట్ ఫ్రెండ్, తను ఇక్కడికి రావాలని అనుకున్నాడు, అందుకే నేను అతన్ని తీసుకొచ్చాను. ఇది విని తినంటాడు, అవునా? ఇంకా తను ఒకరితో అడుగుతాడు, జీజీకి ఏ ఫుట్బాల్ టీం అంటే ఇష్టం? ఇక నువ్వు అతని ఫ్రెండ్ కాబట్టి నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, కానీ నీకు తెలియపోతే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడికి అసలు ఎందుకు వచ్చావు అని. ఇక ఇదంతా విని ఒకరు జీజీకి ఇష్టమైన ఫుట్బాల్ టీం పేరైతే చెప్పేస్తాడు. ఇంకా అది కరెక్ట్ కూడా అవుతుంది, ఎందుకంటే ఒకరు ఇక్కడ చెప్పింది ఆ వాల్ మీద ఉన్న ఫుట్బాల్ టీం కి సంబంధించిన పేరు. ఇంకా అదే జీజీకి ఇష్టమైన టీం. సరే ఇక ఇప్పుడు నాకి అడుగుతుంది, మీతో వచ్చిన అమ్మాయి ఎక్కడుంది? ఇది విని జీజీ అంటాడు, మీరు అసలు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు? ఇక ఇది విధంగానే వీళ్ళకి అర్థమైపోతుంది జీజీ అబద్ధం చెప్తున్నాడని. సరే ఇక ఇంకో వైపు అయితే మనం మోమోని చూస్తాం. తను ఇక్కడ ఒక స్ట్రైన్ ని విజిట్ చేయడానికి అయితే వెళ్తుంది. ఇంకా దీన్ని సుచినోకు స్ట్రైన్ అని కూడా పిలుస్తారు. ఇంకా సుచినోకు అంటే ఒక పెద్ద పాము పేరు. ఇంకా ఇక్కడే మనం ఒక అతన్ని చూస్తాం, తను కూడా మనలాగే యూట్యూబ్ లో వీడియో చేస్తూ ఉంటాడు. ఇంకా ఇతని పేరు వచ్చేసి మాంజిరో. ఇప్పుడు ఇతను మోమో రాగానే తనకి స్ట్రైన్ అయితే చూపిస్తూ ఉంటాడు. ఇది చూసి మోమో అంటుంది, అయితే నువ్వు స్ట్రైన్ ని ఫ్రీగానే చూపిస్తావా? దీనిపై మాంజిరో అంటాడు, ఎందుకంటే దీనికి ఎవరు పైసలు కూడా ఇవ్వరు. సరే ఇక ఇప్పుడు మోమో ఎక్సైటెడ్ గానైతే లోపలికి వెళ్తుంది. ఇంకా తన లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక పాము పూస్ ఉంటుంది. ఇంకా దీన్ని సుచినోకు స్నేక్ అని కూడా పిలుస్తారు. సరే ఇక దీన్ని
చూసి మోమో షాక్ అవుతుంది. తనంటుంది ఇదొక పెద్ద పాము అని చెప్పారు కదా, కానీ చూడ్డానికి ఏమో అలా కనిపించట్లేదు. దీనిపై మాంజీరో అంటాడు ఇక్కడనైతే ఇదే ఉంది. ఇంకా నేను ఈ సిటీకి సంబంధించిన స్టోరీ చెప్పాలంటే ఒకప్పుడు ఈ సిటీలో ఉన్న వాళ్ళు ఒక పెద్ద పాముని పూజించేవారు. ఇంకా ఆ పాము అగ్ని పర్వతాల్లో ఉంటుంది. ఇంకా ఆ పాముకి ఆకలయ్యే ప్రతిసారి ఆ వాల్కనో అనేది పేలుతూ ఉండేది. ఇంకా ఇక్కడ ఇలా జరగకుండా ఉండడానికి అప్పటి వాళ్ళంతా ఇక్కడ చిన్నపిల్లల్ని బలిచ్చేవారు. ఇంకా ఇలా చేయడం వల్ల 200 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా జ్వాలాముఖి అనేది పేలలేదు. ఇంకా దానికి గిఫ్ట్ గా ఇక్కడ మాకు చాలా హాట్ స్ప్రింగ్స్ అనేవి వచ్చాయి. ఇంకా ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావో అది ఆ పాముకి సంబంధించిందే. ఇంకా ఇక్కడ ఈ వాల్కనోస్ మళ్ళీ పేలొద్దని మేము ఈ పాముని పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు మోమో అడుగుతుంది, అయితే దీనికి సుచినోకు అని పేరెందుకు పెట్టారు? దీనిపై మాంజీరో చెప్తాడు, మేము దీనికి ఊరికే పెట్టాం. ఇలాగైతే ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తారు కదా. ఇంకా మాంజీరో అంటాడు, ఇప్పటికి కూడా కొందరు ఉన్నారు ఇవన్నిటిని నిజం అనుకునేవారు. ఇంకా వాళ్ళు ఇప్పటికి కూడా దానికోసం మనుషుల్ని బలిస్తూ ఉన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నిజం చెప్తాను. ఇక ఇది విన్నాక మనుషుల్ని బలివ్వడం ఆపేస్తారని నా నమ్మకం. ఇంకా తనంటాడు, నాకు ఒక పెద్ద యూట్యూబర్ అవ్వాలని ఉంది. దీనిపై మోమో అంటుంది, నువ్వు నాకు ఇప్పుడు చెప్పిందంతా యూట్యూబ్ లో చెప్పు, నువ్వు చాలా ఫేమస్ అవుతావు. ఇది విని తినంటాడు, నాకు ఈ ఐడియా ఇంతకుముందు రానే రాలేదు. సరే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మోమో మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఇంకా తను ఆలోచిస్తుంది, ఇప్పటి వరకు జీజీ ఇంకా ఒకరు మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ చూస్తే మనం ఒకరు ఇంకా జీజీ కింద పడిపోయి ఉంటారు. ఇంకా కీటో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు నాకే అంటుంది, చూడండి మూడో బలి కూడా వచ్చేసింది, ఇక మనం ఇప్పుడు ఫెస్టివల్ మొదలు పెట్టొచ్చు. ఇక ఇది విని వెంటనే ఒక అతను మోమో మీదకి అయితే అటాక్ చేస్తాడు, కానీ దీన్ని చూసి మోమో అతన్ని కొడుతుంది. ఇంకా ఇదంతా చూసి మిగతా వాళ్ళు కూడా మోమో మీదకి అయితే అటాక్ చేస్తారు. ఇంకా మోమో దీన్ని తప్పించుకోవడానికి తన మ్యాజిక్ ని అయితే యూజ్ చేస్తుంది. ఇక ఇంకో వైపు ఒక అతను మోమోని వెనకంగా పట్టుకుంటాడు. ఇప్పుడు ఇతను ఇలా చేయడం చూసి టర్బోగ్రాని వెంటనే బ్యాగ్ లోంచి బయటకు వస్తుంది. ఇక టర్బోగ్రాని ఒకటిసారి ఇలా రావడం చూసి తనకి చాలా భయం వేస్తుంది. ఇక ఇలా జరగడం వల్ల ఒకటిసారి తన తల వెళ్లి సోఫాకి అయితే తగులుతుంది. ఇంకా తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇప్పుడు టర్బోగ్రాని అంటుంది, సరే ఇక టర్బోగ్రేని అంటుంది, మీరంతా పందుల్లా ఉన్నారు, మీరు అసలు ఎవర్రా? ఇంకా తను వీళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్తుంది. ఇంకా అంతలోనే నాకి సడన్ గా వచ్చి మోమో మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇంకా ఈ అటాక్ వల్ల మోమో వెళ్ళి చాలా దూరం పడుతుంది. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే తను చాలా స్పీడ్ గా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే మోమో ఇక్కడ ఎన్నిసార్లు అటాక్ చేసినా తను ఈజీగా టాచ్ చేస్తూ ఉంటుంది. సరే ఇక వీళ్ళిద్దరు ఇలాగే కొంచెం ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక దీని తర్వాత నాకి ఒకటేసారి మోమో మీదకి గట్టిగా పంచ్ చేస్తూ ఉంటుంది. ఇక దీని వల్ల మోమో డైరెక్ట్ గా ఆ సీక్రెట్ రూమ్ ని విరగొట్టుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక ఇదంతా చూసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ నాకే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇంకా తను మ్యాజిక్ పవర్స్ ని ఎలా వాడగలదు? ఇప్పుడు మోమో అంటుంది, అసలు నువ్వు ఎవరు, అసలు ఈ రూమ్ ఎలా ఉంది ఎందుకు? ఇక్కడ నాకే ఆలోచిస్తూ ఉంటుంది, తిని చూస్తే ఒక స్పిరిట్ మీడియం లా అనిపించట్లేదు. ఇప్పుడు నాకే అంటుంది, నువ్వు మేము చేసే పని కడ్డొస్తున్నావు అంటే నువ్వు ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చినట్టున్నావు. ఇంకా మా కీతో ఫ్యామిలీ ఈ ఊరిని కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుతున్నాం. ఇంకా మేము ఆ పెద్ద పాము ఆఖరి తీరేలా 200 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బలిస్తూ వచ్చాం. ఇంకా దాని వల్ల ఇప్పటి వరకు ఆ వాల్కనో అనేది పేలలేదు. ఇంకా దీనికి బదులుగా ఆ పాము మాకు హాట్ స్ప్రింగ్స్ ని కూడా ఇచ్చింది. దాంట్లో మీరంతా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కీతో ఫ్యామిలీ అనేది లేకపోయింటే ఈ ఊరు అసలు ఉండేదే కాదు. ఇప్పుడు ఇదంతా విని మోమో అంటుంది, అయితే నువ్వు 200 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ బలిస్తున్నావా? దీనిపై నాకి అంటుంది, అవును, ఇంతకుముందు ఈ ప్లేస్ లోనే బలిచ్చేవారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు అయింది. ఇంకా ఇక్కడ ఇల్లున్నప్పటికి కూడా బలివ్వడం మాత్రం అస్సలు ఆగలేదు. ఇంకా మేము ఈ కీతో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం. ముందుగా మనుషుల్ని మేము ఇంట్లోకి తెస్తాం. ఇక దీని తర్వాత మేము వాళ్ళందరినీ పెద్ద పాముకి బలిస్తాం. ఇక ఇదంతా విని మోమోకి అర్థమైపోతుంది జీజీ వాళ్ళ పేరెంట్స్ కి ఎందుకు అలా అయిందో అని. ఇప్పుడు నాకే అంటుంది, మంచి విషయం ఏంటంటే బలివ్వడానికి ఇప్పుడు మా దగ్గర 3 ఉన్నారు. ఇంకా ఈ రోజులలో బలి కోసం మనుషుల్ని వెతకడం అంటే చాలా కష్టం. ఇక మనం చూస్తుండగానే మోమో కింద ఉన్న భూమి అంతా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాగంటే తను ఎవరో తింటున్నట్టు. ఇప్పుడు మాకి అంటుంది, నాకు తెలిసి తనకి చాలా ఆకలిగా ఉన్నట్టుంది. ఇప్పుడు మోమో తన సైకిక్ పవర్స్ తోటి ఇందులోకెళ్ళి బయటకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళేమో మోమోని బయటకి రానివ్వరు. ఇంకా ఇప్పుడు మనం చూస్తుంటే మోమో అలాగే కిందికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో ఒకరు ఇంకా జీజీ టేబుల్ తీసుకుని వీళ్ళని అయితే కొడతారు. ఇంకా ఒకరు వెళ్లి మోమోని కాపాడడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తుండగానే ఆ టేబుల్ తో పాటు ఒకరు ఇంకా కీతో ఫ్యామిలీ మొత్తం అందులో పడిపోతారు. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మొత్తం చాలా ఇల్లులు అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకో వైపు జీజీ ఒక ఇంటిని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. దీన్ని చూసి మోమో అతన్ని కాపాడడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలోనే జీజీ కింద పడిపోతాడు. ఇంకా అలా పడ్డా కూడా జీజీకి అసలు ఏమీ కాదు. ఇంకా ఇదే మూమెంట్ లో మనకు తెలుస్తుంది జీజీ పడ్డది ఎవరి మీదనో కాదు, అదే పాము మీద. ఇక దీన్ని చూడగానే కీతో ఫ్యామిలీ వాళ్ళకి మొక్కుతూ ఉంటుంది. వాళ్ళంటారు కూడా మళ్ళీ దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీళ్ళంతా ఒక పోజ్ లో అనేది నిలబడతారు, ఈ పాము వీళ్ళని తినకుండా. ఇప్పుడు నాకే అంటుంది, వీళ్ళ ముగ్గురిని మేము నీకోసం బలి ఇవ్వడానికి తీసుకొచ్చాం.
ఇప్పుడు మోమో అంటుంది అయితే ఈ కథ అంతా నిజమేనా? ఇప్పుడు ఒకరికి గుర్తుకొస్తుంది ఇది అసలు పామే కాదు, ఇది ఒక ఎర్త్ వామ్ అని. ఇది తన బుక్ లోనైతే చదివాడు. ఇప్పుడు మోమో అంటుంది అయితే వీళ్ళు 200 సంవత్సరాల నుంచి ఈ ఎర్త్ వామ్ కే నా బలిచ్చేది. ఇంకా తను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది మీరు ఎవరినైతే పూజిస్తున్నారో అతను దేవుడే కాదు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు మోమో చెప్పింది అస్సలు వినరు. వాళ్ళప్పటికి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా చూస్తుండగానే ఒకటి దెబ్బకి ఎర్త్ వామ్ వీళ్ళందరినీ తినేస్తుంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. సరే ఇక ఎర్త్ వామ్ ఇలా చేయడం చూసి వీళ్ళకి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడ్డా ఎర్త్ వామ్ ని ఓడించలేరు. అందుకే వీళ్ళు సైలెంట్ గా వెళ్లి ఒక రూమ్ లోనైతే దాక్కుంటారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఒకరు టర్బోగ్రాన్ లా ట్రాన్స్ఫార్మ్ అయి వెంటనే జీజీ మీదకి అటాక్ చేస్తాడు. సో ఒకరు అసలు జీజీ మీదకి ఎందుకు అటాక్ చేస్తాడో మనకు తెలియదు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక దీని నెక్స్ట్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీక్ రాబోతుంది. మీకు కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.